దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయమందు మనము కొన్ని మాటలతో ఈ రాత్రి బలపరచబడుతున్నాము. ఎందుకంటే దేవుని యొక్క మాటలు మనల్ని తాకబోతున్నాయి. దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ మనందరికి తెలుసు. మనము దేవుడు అని ఎందుకు నమ్ముతున్నాము, లేదా దేవుడు ఎందుకు కావాలి అని అంటే, ప్రపంచంలో ప్రతి దేశమును చూసినట్లయితే వారు దేవుడు కావాలి అనే ఆలోచన కలిగి ఉన్నవారే. చెట్టుకు మొక్కుతున్నా, పుట్టకు మొక్కుతున్నా, రాయికి మొక్కుతున్నా, ప్రపంచంలో మనిషి ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు దేవుడు అవసరం లేదు అని ఎవరు అనడు. మాకు దేవుడు కావాలి అనేటువంటి వ్యక్తులే ఉన్నారు. అడవుల్లోకి వెళ్ళినా కూడా, గిరిజన తెగలను చూసినా, పట్టణాల్లోనికి వెళ్ళినా, చదువుకున్న వారిని చూసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వారి మనసులో ఉండేటువంటిది ఆలోచన ఏంటంటే దేవుడు కావాలి, ఒక ఆసరా కావాలి. ఎందుకు దేవుడు కావాలి అని అంటే, ఎందుకు కావాలని అనుకుంటున్నాడంటే, నేను ఎక్కడ నుండి వచ్చాను. మొదటి క్వశ్చన్ ఏంటి? నేను ఎక్కడ నుండి వచ్చాను, నేను ఎందుకు పుట్టాను, చనిపోయాక ఏమవుతాను. 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది, నేను ఎక్కడి నుండి వచ్చాను. నీకు తెలుసుకోవాలని ఉందా? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే తల్లి కడుపు నుంచి అంటారు. ఆ తల్లి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తల్లి కడుపులో నుంచి వచ్చింది అంటారా? అసలు ఈరోజు ప్రతి మనిషి ప్రపంచంలో ఉన్న ప్రతి జనాభా ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను, చనిపోయాక నేనేమవుతాను. ఈ ఆలోచన ప్రతి మనిషిలోనూ ఉంది. ప్రతి మనిషిలోనూ ఉంది కనుక తను దేవుడు కావాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది ఏ ప్రభుత్వము నేర్పించదు, ఏ స్కూలు నేర్పించదు, ఏ వ్యక్తి నేర్పించడు, కాకపోతే ఏ టీవీ కూడా నేర్పించదు. దేవుడు కావాలి అనేటువంటి ఆశ మనిషి లోపల దేవుడు పెట్టాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు మన మనసులో పెట్టాడు. ఏం ఆలోచన పెట్టాడో తెలుసా? ఆయన ఎవరో తెలుసుకోవాలని, సృష్టించబడిన వాడు ఉన్నాడని. ఈ మౌత్ ఉందంటే దీన్ని తయారు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఒక డిజైన్ ఉందంటే దీనికి కంపల్సరీ ఒక డిజైనర్ ఉంటాడు. ఒక ఫోన్ ఉందంటే దీనికి తయారు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ మొబైల్ ని తయారు చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు. లేదు, ఈ ఫోన్ దీనంతటికి దీన్ని తయారైద్దా? దీనంతటిగా ఇది తయారైద్దా? అవుతుందంటారా? సాధ్యమైద్దా? అవ్వట్లేదు. సో ప్రతి వస్తువు చూసినా, ఈ బాటిల్ చూసినా కూడా దీనంతటికి ఇది తయారవ్వలేదు. దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. అర్థమవుతుందా? దీన్ని తయారు చేసినటువంటి వారు ఎవరో ఉన్నారు. వాళ్ళు ఎవరు, ఎక్కడున్నారు అని ఈరోజు మనము ధ్యానించబోయే అంశంలోనికి వెళ్ళబోతున్నాం. ఇదంతా కూడా ఇంట్రడక్షన్, మీకు కొంత అర్థం అవ్వాలని. కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ఉన్నారని కొన్ని నేను ఉదాహరణలు సహజంగా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తూ ఉన్నాను. సో ఈ రాత్రి దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనిపించడు? ఒకడు అంటున్నాడు, దేవుడు ఉన్నాడా? ఉంటే నాకు కనిపించమను. చాలా మంది అడిగే ప్రశ్న. ఫోన్లో సిగ్నల్ వస్తుందా? సిగ్నల్ కనిపించిందా? వైఫై నుంచి ఫోన్కి ఎక్కడి నుంచి ఎలా వెళ్తుందో కనపడుతుందా? ఒక సిగ్నల్ ఉందంటే సెల్ ఫోన్ టవర్ కనపడదు అందరికి, కానీ సిగ్నల్ ఫోన్కి వస్తుంది. ఆమేన్, 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 హల్లెలూయా. సో ప్రతిదీ కూడా మనం ఆలోచన చేస్తే, ఎక్కడైతే డిజైన్ ఉంటుందో దానికి కంపల్సరీ డిజైనర్ ఉన్నాడు. హల్లెలూయా. మనిషికి ఒక డిజైనర్ ఉన్నాడు. ఎలా చెప్పగలము అని అంటే, ఈ బ్రెయిన్, ఈ హార్ట్ సర్క్యులేషన్, టైం టు టైం కౌంట్, బీపీ 120/80 ఇది ఎక్కువైనా తక్కువైనా బాడీలో చేంజెస్ వస్తున్నాయి. ఒక నర్వస్ సిస్టమ్, డిఎన్ఏ కొన్ని లక్షల కోట్ల పాఠాలు బోధిస్తుంది తెలుసా? మన డిఎన్ఏ ఒక 1 సెల్ తీసుకుంటే కొన్ని 100 పుస్తకాలు రాయొచ్చంట. ఒక డిఎన్ఏతో, ఒక కణంతో 100 పుస్తకాలు రాయొచ్చంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బ్రెయిన్, మన ఐకాన్, మన థింకింగ్, కంప్యూటర్ సరిపోదంట. దేవునికి స్తోత్రం. అంత మెమొరీని ఇచ్చాడు దేవుడు, అంత మెమొరీని ఇచ్చాడు దేవుడు. అంతేకాదు, మీరు చూసినట్లయితే ఇంకా బైబిల్ గ్రంథంలోకి వెళితే చాలా విషయాలు ఉన్నాయి. చెప్పాలనుకుంటే దేవుడు ఆది అందును సృష్టిని చేశాడని మన ఆదికాండంలో కనిపిస్తూ ఉంటది కదా. సృష్టిని చేశాడు. సృష్టిని చేసినప్పుడు ఆకాశమును భూమిని
చేశాడు అని అన్నాడు. ఆకాశంను చేశాడంట దేవుడు, భూమిని చేశాడంట. ఈ భూమి యొక్క క్రమం ఎలా ఉందో చూడండి. యూనివర్స్ అంటాం, వీటన్నిటిని కలిపి ఏమంటాం మనం? యూనివర్స్ అంటాం. దేవుడు చెప్పినప్పుడు ఈ విశ్వము ఒకదానికొకటి లైన్ లో ఉన్నాయి. కుక్క తోకని ఎంత లాకిన లైన్ వస్తుంది, అది కుక్క తోక లైన్ వస్తుందా? బట్ మన దేవుడు, మన రాజు చెప్పాడు, సూర్యుడు, చంద్రుడు, అందరూ విశ్వంలో ఉన్న గ్రహాలన్నీ తిరగండి అని అన్నాడు. ఏ కక్ష చెప్పాడు, ఏ లైన్ చెప్పాడు, ఏ గీత గీశాడు, ఆ గీత మీద 1 డిగ్రీ కూడా అటు ఇటు కదలకుండా తిరుగుతుంది. దేవునికి స్తోత్రం. అలాంటి శక్తివంతుడు మన దేవుడు. మన మాట కుక్క తోకే వింటలేదు. దేవుడు ఒక లైన్ తీస్తే ఆ లైన్ మీద సూర్యుడు ఉదయాన్నే రావాలి, సాయంత్రానికి వెళ్ళిపోవాలి. చంద్రుడు రావాలి, వెళ్ళాలి. ఈ భూమి ఒకదాని చుట్టూ ఒకటి ఎలా తిరుగుతున్నాయో ఆయన క్రమము నేర్పించాడు. డిస్టెన్స్ పర్ఫెక్ట్ గా పెట్టాడు. భూమికి సూర్యుడి మధ్య ఎంత డిస్టెన్స్ తెలుసా? 1.5 × 10⁸ అంటే 15 పక్కన 7 సున్నాలు పెడితే అన్ని మిలియన్. అంత డిస్టెన్స్ ఆయన చెప్పింది చెప్పినట్టుగా తిరుగుతుంది. గ్రావిటీ బ్యాలెన్స్ గా ఉంది తెలుసా? ఆక్సిజన్ లెవెల్స్ 21% ఎగ్జాక్ట్ గా ఉన్నాయి. గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి. మొదట్లో ఎలా ఉందో, వస్తువు పైకేస్తే కిందకే వచ్చింది, ఇప్పుడు పైకేస్తే పైనే ఉంటుందా. ఆయన గ్రావిటీని చెప్పాడు. ఏదైతే చెప్పాడో గ్రావిటీ, ఆ గురుత్వాకర్షణ శక్తి ఇప్పుడు కూడా అది అలాగే నడుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుడు చెప్పాడు. ఇది దేవుడు చెప్పాడు కనుక, ఇది దేవుడు చెప్పాడు కనుక దేవుడు ఉన్నాడని మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనకి దేవుని యొక్క ఆనవాలు, లక్షణాలు, దేవుడు ఎలా వచ్చాడు, ఆయన క్రమం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, మనిషి గురించి ఆయన ఆలోచన ఏంటి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి కాబట్టి తెలుస్తూ ఉంది. మరి బైబిల్ లేని వాళ్ళు చాలా మంది ఎక్కడికి పడితే అక్కడికి వెళుతున్నారు కదా, ఏది పడితే అది మొక్కుతున్నారు కదా, ఏది పడితే అది దేవుడే అనుకుంటున్నారు కదా. దేవుడు, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మనం తయారు చేస్తే దేవుడు వస్తాడా? దేవుణ్ణి మనం తయారు చేసామా, మనం దేవుణ్ణి తయారు చేస్తున్నామా? అర్థం కాలేదు మీకు, మరలా అడుగుతా. మనం దేవుణ్ణి తయారు చేసామా, దేవుడు మనల్ని తయారు చేశాడా? కానీ ఈ రోజుల్లో మనుషులే దేవుణ్ణి తయారు చేస్తున్నారు. తయారు చేసినటువంటి దేవుడు మాట్లాడతాడా? మనం తయారు చేసినటువంటి దేవుడు మాట్లాడతాడా? భోజనం చేస్తాడా? మనతో ముచ్చటిస్తాడా? మన అక్కర్ల అవసరతలు తీరుస్తాడా? కానీ దేవుడు మనం తయారు చేసి మనుషులు ఏంటంటే భయం వచ్చేస్తుంది. మనిషిలో ఏమొచ్చేస్తుంది? ఫియర్ ఆఫ్ డెత్. ఫియర్ ఆఫ్ డెత్. నేను చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను. అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి కదా, నరకం ఉంది, స్వర్గం ఉంది. ఏముంది? నరకం ఉంది, స్వర్గం ఉంది. అన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. నరకం ఉంది, తప్పు చేస్తే నువ్వు నరకానికి వెళతావు, మంచి చేస్తే నువ్వు స్వర్గానికి వెళతావు. ప్రార్థనకు రాని వ్యక్తి అయినా, ఏ పూజ చేయని వ్యక్తినైనా మనసులో ఒకటి ఉంటుంది తెలుసా? కొన్ని కలిగి ఉంటాడు. తను ఏం కలిగి ఉంటాడో తెలుసా? తప్పు చేస్తే తప్పు అని అతనికి తెలుసు. ఇతరులది ఆలోచించకూడదు, ఆశించకూడదు. మనస్సాక్షిని పెట్టాడు దేవుడు. ఆ మనస్సాక్షి కనిపించినటువంటి CCTV. ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోయింది అనుకోండి, ఈ ఫోన్ పని చేయకపోవచ్చాము, బట్ సిమ్ కార్డు పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. మన బాడీ ఫోన్ అయితే సిమ్ కార్డ్ ఆత్మ ఉంది. ఈ సిమ్ కార్డ్, ఈ ఆత్మ, ఫోన్ చచ్చిపోవచ్చేమో, డెడ్ అయిపోవచ్చేమో, బట్ దానిలో ఉన్న సిమ్ నువ్వు ఏ కార్డులో వేస్తే ఆ కార్డులో పనిచేసింది. ఈ ఫోన్ లో పనికిరాదేమో ఈ సిమ్ కార్డ్, ఈ ఫోన్ లో పనిచేయదేమో, కానీ అది ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ పనిచేస్తుంది. ఈ దేహం అనేటువంటి సిమ్ కార్డ్ రికార్డ్ అవుతుంది. ఇది సీసీ కెమెరా. నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, అన్ని రికార్డెడ్ అవుతుంది. అన్ని రికార్డెడ్ అవుతుంది. ఈ సిమ్ కార్డుని తీసి వేరే దాంట్లో ఎలా వేస్తున్నాము? మన దేహం విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ కూడా
మంచి క్రియల ద్వారా కాదు, కానీ దేవుణ్ణి నమ్మటం ద్వారా, విశ్వసించడం ద్వారా మన స్థానం అనేది వేరే స్థలానికి మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మన సోల్, మన ఆత్మ సిమ్ లాంటిది. ఉదాహరణకి చెప్తూ ఉన్నాను. సో ప్రతి మనిషి, ప్రతి ఒక్క వ్యక్తి దేవుడు ఎవరు అనేది ఆలోచిస్తూ ఉన్నారు. క్రైస్తవులకు మాత్రమే కాదు, హిందువులకు మాత్రమే కాదు, ముస్లింలకు మాత్రమే కాదు, మనిషి పుట్టినప్పటి నుంచి ప్రతి మనిషిలో ఉన్నటువంటి ప్రశ్న దేవుడు ఎవరు. అంతేకాదు, నేను ఎక్కడ నుండి వచ్చాను, నేను ఎందుకు పుట్టాను, నేను చనిపోయాక ఏమవుతాను, నేను ఎక్కడి నుండి వచ్చాను. నువ్వు బైబిల్ గ్రంథంలో కానీ ఖురాన్లో కానీ నీకు అక్కడ దొరుకుతూ ఉంటుంది, మనిషి మట్టి నుంచి తీయబడ్డాడంట. దేని నుంచి వచ్చాడు? మట్టి నుంచి వచ్చాడు. అందుకే మనం ఎంత స్నానం చేసినా మన నుంచి, దేహం నుంచి మట్టి రాలిపోతూనే ఉంటుంది. భూమికి జబ్బు చేస్తే వేసే ఎరువులో ఉండే ఫాస్ఫరస్, పొటాషియం, జింకు, నత్రజని ఏవైతే భూమికి వేస్తున్నావో మందులు, అవే మనకు జబ్బు చేస్తే డాక్టర్లు రాసే మెడిసిన్ కూడా మెగ్నీషియం, కాల్షియం, ఐరన్. భూమికి మనిషికి లింక్ ఉండడానికి సంబంధం చూడండి. పంట పండకపోతే జబ్బు చేస్తే వేస్తున్నావు ఎరువులో ఏముందో తెలుసా? మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, జింకు, సల్ఫేట్, నైట్రేట్, ఇవన్నీ ఉన్నాయి. మనకి సెలైన్ పెడతారు బాగకపోతే, సోడియం. ఎలా భూమికి ఎలా అయితే మనము ఇస్తూ ఉన్నామో దేహానికి కూడా అలాగే వస్తున్నాం. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, మనిషి మట్టి నుంచి తీయబడ్డాడు. అందుకే బైబిల్లో కూడా ఉంది, మన్ను నుంచి తీయబడ్డాడు కనుక మన్ను అయిపోతాడు. అందుకే ఎంతలా వ్యక్తి అయినా కూడా చివరికి మన్ను అవ్వాల్సిందే. మొట్టమొదటి పాయింట్, ఎక్కడి నుండి వచ్చాను అనేటువంటి మాటకు నేను చెప్తూ ఉన్నాను. దేవుడు, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఎవరు దేవుడు? ఎందుకు దేవుడు? ఎందుకు దేవుడు అని పిలవాలి? చాలా మంది ఉన్నారు కదా దేవుళ్ళు. మరి ఎంతమంది దేవుళ్ళు? ఎవరు నిజమైన దేవుడు? అసలు ఏంటి కన్ఫ్యూజన్? దేవుడు మాట్లాడతాడా? దేవుడు మన మాట వింటాడా? వింటాడు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మాట్లాడేవాడు. ఎందుకయ్యా మన దేవుడు అని ఎందుకు అంటున్నానంటే, నేను రుచి చూసి తెలుసుకున్నాను. ఒక మంచి యాపిల్ నేను చూపించి చాలా రుచికరంగా ఉందంటే మీరు చెప్తే నమ్ముతారా? తింటే తెలుస్తుంది, మీకు తింటే తెలుస్తుంది దాని యొక్క రుచిదనం ఎలా ఉంటుందో. ఈరోజు కూడా దేవుని కోసం అనేక మంది అన్వేషణ చేస్తున్నారు. దేవుని కోసం అనేకమైన అన్వేషణ చేస్తూ ఉన్నారు. ఎక్కడో దేవుణ్ణి నువ్వు చూడాలంటే మనిషి ఆలోచన ఎలా ఉందో తెలుసా? దేవుణ్ణి చూడాలంటే ప్రయత్నం చేస్తే, దేవునితో మాట్లాడాలని అనుకుంటే మనిషి యొక్క జ్ఞానం సరిపోదు. దేవుని స్వరం వింటే తట్టుకోలేము మనం, ఆయన్ని చూడలేము మనం. ఉదాహరణకి చెప్తున్నాను, ఒక నది ఉంది, ఈ వైపున మనం ఉన్నాము, అటువైపు దేవుడు ఉన్నాడు. మిగతా అన్ని గ్రంథాలు చెప్తూ ఉంటాయి, ఏమంటాయో తెలుసా? పైకి రా, నువ్వు మంచి లక్షణాలు చేయి అని అంటాయి. మంచి లక్షణాలు చేస్తే నువ్వు మంచి అని అంటాడు. బట్ ఈ దేవుడు ఏమంటాడో తెలుసా? చెడిపోయినా నేను నిన్ను బాగు చేసుకుంటా అంటాడు. హల్లెలూయా. ఆ నదికి అటువైపు ఉన్నటువంటి దేవుడు బోట్ను పంపించలా. నేను ఇటేపు ఉన్నా నువ్వు రా అని అనలా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయనే వచ్చాడు, ఆయనే మన దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుడే మన దగ్గరకు వచ్చాడు. ఆ దేవుడే మన దగ్గరకు వచ్చాడు. ఆ దేవుడు రావటమే కాదు, ఆ దేవుడు మాట్లాడటం, సహవాసం చేయటం, అద్భుతాలు చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలా కాల క్రమేణా దేవుడి యొక్క ప్రేమమూర్తి అనడానికి, దేవుడు ప్రేమామయుడు అనడానికి కల కొన్ని మాటలు నేను బైబిల్ గ్రంథంలో నుంచి మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇప్పుడు వరకు చెప్పిందంతా కూడా ఇంట్రడక్షనే. దేవునికి స్తోత్రం. అయినను కూడా నా సమయం ఎంతవరకు ఉందో అంతవరకే నేను మాట్లాడతాను, ఇంకా పావు గంట మాట్లాడతాను.
దేవునికి మహిమ కలుగును గాక. తీయండి 1వ యోహాను సువార్త 4వ అధ్యాయము 8వ వచనంలో ఉంది, దేవుడు ఏమై ఉన్నాడంటే దేవుడు ప్రేమ స్వరూపి అని ఉంది. అక్కడ ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. కింద ఫుట్ నోట్ లో ఉంది, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. ఈరోజు ప్రపంచం చాలా దేవుళ్ళ గురించి మాట్లాడుతుంది. ఎన్ని దేవుళ్ళు, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఎవరు నిజం? ఎవరు నిజం? రేపు నేను అనుకున్న ఐడియాలజీ మిస్ అయితే, ఒక వ్యక్తికి నేను ఇలాగే దేవుని మాటలు చెప్తూ ఉంటే నేను అడిగాను, బ్రదర్ మీరు ఏదో సమస్యతో ఉన్నారు, ఏదో బాధలో దిగుల్లో ఉన్నారు బ్రదర్, ఏంటి అని అంటే ఏమి లేదని అన్నాడు. నేను అప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారి గురించి చెప్పకలేదు. అప్పటికి తను అడిగాను, నేను ఎవరంటే ఇష్టం నీకు అని అంటే పలానా దేవుడు ఇష్టమని చెప్పాడు. ఎందుకు ఇష్టమని అంటే, ఎందుకంటే మా ఆవిడ ఇష్టపడుతుంది కాబట్టి ఇష్టమని అన్నాడు. మీ ఆవిడ ఇష్టపడటం ఏంటి నీకు తెలియదు అని అంటే, మా ఆవిడకి వాళ్ళమ్మ వాళ్ళు ఇష్టపడతారంటే, వాళ్ళు చిన్నప్పుడు చేశారంటే అందుకని మేము ఇష్టపడ్డాము అని అన్నాడు. అంటే ఒక మనిషి ఎందుకు ఏంటి అనేది కాదు, నా భార్య ఇష్టపడుతుంది కాబట్టి నేను ఇష్టపడుతున్నాను అని అంటున్నాడు. అప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గురించి చెప్పాను. ఆయన ఎలాంటి అద్భుతాలు చేశాడు, ఆయన ఎందుకు మనిషిని ప్రేమించాలనుకుంటున్నాడు. మనం చాలా యూనిక్. ప్రభువుకి ఈ ఆత్మ అన్నిటికీ లేదు. ఈ ఆత్మ అన్నిటికీ లేదు. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పమంటారా? దేవుడు మనకి ఎంత శ్రేష్టమైనటువంటి ధన్యత ఇచ్చాడంటే, ఆలోచించేటువంటి ధన్యత ఇచ్చాడు. మనం తయారు చేసుకునేటువంటి ధన్యత ఇచ్చాడు మనకి. జంతువులు చూడండి, అవి ఏదన్నా కూర వండుకుంటుందా? ఏదైనా ఫుడ్ తయారు చేసుకుంటుందా? ఎక్కడ పడితే అక్కడ తింటుంది. బట్ మనిషి ఎలా కాదు, నీకు ఏది కావాలంటే అది నువ్వు వండుకోవచ్చు, నువ్వు ఏది కావాలంటే అది చేయొచ్చు, నువ్వు ఏది కావాలంటే అది తినొచ్చు. ఈ ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. అతన్ని అడిగాను, స్వర్గం ఉంది నరకం ఉంది అని ఈ మాటలను చెప్పిన తర్వాత దేవుడు ఎందుకు వచ్చాడు, ఆయన ప్రాణాన్ని ఎలా మన కోసం ఇచ్చాడు అని నేను చెప్పినప్పుడు తను అన్నాడు, ఈరోజు దేవుడే మాట్లాడినట్టుంది నాతో బ్రదర్. ఎందుకంటే నేను చిన్నప్పుడు, మేము హిందువులైనా కూడా చిన్నప్పుడు నేను చర్చికి వెళ్ళాను. చర్చి దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ యేసు ప్రభువుని నేను తలుచుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను గుడికి వెళ్ళినా మా ఆవిడ అంటే నేను నిద్రపోయినప్పుడు భయం వేస్తే యేసు రక్తమే జయం అనుకుంటాను బ్రదర్. ఎప్పుడైతే నేను అలా అనుకుంటానో అప్పుడు నాకు కొండంత ధైర్యం వచ్చిందని చెప్పి పెడతాను. ఆమేన్. కొండంత బలం వస్తుందంట ఆయనకి. అప్పుడు అన్నాడు, మరి ఎట్లా అని అంటే, అందుకని నేను 3 దేవుళ్ళకి పూజ చేస్తాను బ్రదర్ అని అన్నాడు. ఒకళ్ళు మిస్ అయినా ఇంకొకళ్ళు దొరుకుతారు కదా. ఇప్పుడు ఒకళ్ళనే పట్టుకుంటే ఇది కాకపోతే మళ్ళీ నరకానికి వెళ్తాడన్న భయం వేసంట 3కి పూజ చేస్తాడంట. యేసు ప్రభుకి పూజ చేస్తాడంట, ఇంకొకళ్ళకి పూజ చేస్తాడంట, ఇంకొకళ్ళకి 3కి పూజ చేస్తాడంట ఈక్వల్గా. నేను చెప్పాను అప్పుడు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మన దేవుడు గొప్పతనము ఎంత గొప్పతనం అంటే, దేవుడు కత్తి పట్టలేదండి, యుద్ధం చేయలేదండి, ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రపంచాన్ని ఎంతగా కదిలిచ్చాడో తెలుసా? యుద్ధం చేయలేదండి యేసుప్రభు వారు. ఒక్క మాట దూషించలేదు, ఎవరిని తిట్టలేదండి, ఎవరిని కొట్టలేదండి. మనకంటే ముందు తరాల్లో చూసినట్టయితే, పురాతన కాలంలో చూస్తే యుద్ధాలు చేశారు రాజ్యాల కోసం, రాజ్యం కోసం కుట్రలు పన్నారండి. ఎన్నో కపటాలు, యోచనలు, అనేకమైన బాణాలు వేయటం, యుద్ధాలు చేయటం, ఒకరినొకరు నరుక్కోవటం, రాజు కోసం సైన్యం చనిపోయారు. అనేక మంది కుటుంబాలు అనాథలైపోయినండి, బిడ్డలు అనాథలైపోయారు. రాజుని రక్షించుకోవాలని, రాజ్యాన్ని కాపాడుకోవాలని అనేక మంది వారి యొక్క ప్రాణాన్ని బలివ్వటానికి కూడా వెనకాడలేదు సైనికులు. బట్ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట, చెడు మాట కానీ, దుర్భాష కానీ, కపటపు మాట కానీ ఆయన నోటి నుంచి రాలేదు. కత్తి పట్టకుండా ప్రపంచాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం. ఆయుధం లేదండి ఆయన చేతులు, ఆయుధం పట్టలేదు ఆయన చెప్పిన మాట ఈ రోజుకి ప్రపంచం. ఆయన అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. దీనిలో తప్ప చాలా మంది అనుకుంటారు ఇది మత ప్రచారం అనుకుంటున్నారు. ఇది మత ప్రచారం కాదండి, మనస్సుని మార్చేటువంటి విధానం ఇది. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారని చాలా మంది చాలా చోట్ల చూస్తూ ఉంటుంటే, కొన్ని యూట్యూబ్లో, ఫేస్బుక్లో క్రైస్తవుల మీద, చర్చిల మీద దాడి చేస్తూ ఉన్నారు.
నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక వీడియో చేద్దామని అనిపిస్తూ ఉంటుంది. సహోదరులారా, ఏం చేశారు మిమ్మల్ని క్రైస్తవులు? మిమ్మల్ని ఏం చేశారు? మందు మానేయమని చెప్తున్నారే, అది తప్ప? వ్యభిచారం చేయవద్దయ్యా, నీ భార్య రేపు నువ్వు మందు తాగితే నీ భార్య, నువ్వు చనిపోతే నీ భార్య రేపు అనాథ అయ్యిద్ది, నీ బిడ్డలు రోడ్డును పడతారయ్యా, మందు మానేయమని చెప్పటమా తప్పు? ఇతరులకు ఆశించవద్దయ్యా, ఇతరులు తీసుకోవద్దు, నువ్వు మోసం చేయవద్దయ్యా, ఇతరులు మనం దొంగతనంగా తీసుకోవద్దని చెప్పటమా తప్పు? చాలా మంది అటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు వస్తున్నారని భయపడుతున్నారు. కానీ రేపటి రోజు నరకానికి వెళ్ళిపోతున్నామే అందరము. యేసుక్రీస్తు ప్రభువు వారు లేకోకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతున్నామే. నరకానికి వెళితే రావటానికి లేదే. 1 సంవత్సరం కాదే, 100 సంవత్సరాలు కాదే, 1000 సంవత్సరాలు కాదే, 1,00,000 సంవత్సరాలు కాదే, 10,000 లక్షల కోట్ల సంవత్సరాలు కాదే. నరకానికి వెళితే ఇంకా రావటానికి లేదండి. ఇప్పుడు నీకు ఒక నిద్ర వచ్చిందేమో, బహుశా నరకంలో నిద్ర ఉండదు. ఇంకా 24 గంటలు అరవటమే, ఏడవటమే, కష్టాలే, బాధలే, ఇబ్బందులే, శ్రమలే, ఆహారం ఉండదు, భోజనం ఉండదు, గాలి ఉండదు. నీకు ఈ గాలి కాకపోతే ఏసీయో చెట్టు కింద కూర్చుంటావు, ఆడంతం లేదు. నరకానికి వెళితే ఇంకా రావటానికి లేదు. చర్మం చిట్లిపోతా ఉంటుంది, దుర్వాసన, ఎంటికలు కాలిపోతూ ఉంటాయి, కొత్త ఎంటికలు వస్తూ ఉంటాయి, శరీరం ఊడిపోతూ ఉంటుంది, మరలా కొత్త శరీరం వస్తూ ఉంటుంది, కళ్ళు టపామని పేలిపోతూ ఉంటాయి, కొన్ని పురుగులు తిరుగుతూ ఉంటాయి, భయంకరమైన కొన్ని లక్షల కోట్ల మంది అక్కడ అరుస్తూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు, భయంకరమైన దుర్వాసన. ఈ డీజే బాక్స్ వెళ్తుంటాడు, గుండె మీద చేయి పెట్టుకొని కూర్చుంటాడు ముసలాయన. ఎందుకు? హార్ట్ పేషెంట్ అంట. ఈ సౌండే నువ్వు వినలేకపోతే రేపు ఆ నరకములో సౌండ్, శబ్దం బాగా చెవిటోళ్ళకి అడగ చెవులు వస్తాయి, చెవులు బాగా పనిచేస్తాయి, గుడ్డోళ్ళు కూడా కనపడతాయి వాళ్ళకి. గుంటూరులో ఉన్న మన బంధువు అరుతున్నాడు అనుకో, నరకంలో కనపడతా ఉంటాడు, పలానా సుబ్బయ్య, ఎల్లయ్య. ఐకాన్ పెరిగిద్దంట, 10 రెట్స్ ఐకాన్ మన పవర్ పెరిగిద్దంట నరకంలో. దూరాన ఉంది ఎవడో కూడా చెప్పేసేస్తామంట. నరకానికి వెళ్ళకూడదని రాత్రి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ప్రభు. పిలిస్తే వచ్చానని అనుకుంటున్నావేమో. పిలిస్తే చాలా సందర్భాల్లో నువ్వు వెళ్ళిపోయావు. కానీ దేవుడి రాత్రి నిన్ను సమకూర్చాలని, నీతో మాట్లాడాలని ఆయన నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ దేవుడిలో కపటం లేదు, ఈ దేవుడిలో మచ్చ లేదు, ఈ దేవుడిలో డాబు లేదండి. ఇంకా చెప్పమంటారా ఈ దేవుడి గొప్పతనం ఏంటో తెలుసా? ఆయనలో కామము లేదు, క్రోధము లేదు, మదము లేదు, మత్సరము లేదు, డంబము లేదు, అసూయ లేదు, కక్ష లేదు, పగ లేదు. ఎవరిని దూషించలేదండి ఇతను నమ్ముకున్నటువంటి బిడ్డలు అనేక మంది, ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలను చూడండి మీరు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కావచ్చు, ఆస్కార్ అవార్డు గ్రహీతలు కావచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఆయన బిడ్డలు? యెరూషలేము దేశంలో అనేక మంది బిడ్డలు. ఏం టెక్నాలజీ, ఫోన్, కంప్యూటర్, ఇవన్నీ బల్బ్, ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళు ఎవరో తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారండి, యూదులు వాళ్ళు. ఆ దేవుడు మన కోసం వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. ఏంటండి? ఎందుకు మనం మహిమను పొందలేకపోతున్నాం? మనందరము పాపం చేసి, జన్మత కర్మత మనం పాపులము. ఎలా చెప్తాం పాపం అని అంటే? చిన్నపిల్లడికి నువ్వు నేర్పవసరలా పాపం గురించి. తిన్నావా మట్టి అంటే తినలేదంటాడు, మూతి నిండా మట్టే కనపడతా ఉంటాడు. ఎవరు నేర్పుతున్నారు చిన్నపిల్లవాడికి? బై బర్తే మన జీన్స్ లోనే ఉంది పాపం అనేది. దొంగతనం అనేది పిల్లలకు నేర్పాల్సిన పని లేదు. చిన్న పిల్లలండి, మీరేమి నేర్పవసరం లేదు. వాళ్ళే దాక్కుంటారు, వాళ్ళే దాచిపెడతారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంది. దేవుడు అనుగ్రహించే మహిమ, ఆయన ఆశీర్వాదాలు పొందుకోలేకుండా ఉండడానికి గల కారణము పాపం అనేది దేవుని నుండి దూరం చేసింది. ఏం చేసిందండి? చెప్పండి, ఏం చేసింది? దేవుని నుండి దూరం చేసిందండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 కూడా చదవండి ఒకసారి. 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే
క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవునికి స్తోత్రం. దేవుడు మన కోసం చనిపోయాడంటే, దేవుడు మన కోసం చనిపోయాడు. ఎంత గొప్పవాడు. పాపి కొరకు చనిపోయాడు. బలహీనులైన మన కోసం చనిపోయాడు. మన గ్రంథాలు చెప్తూ ఉంటాయి, దుష్ట శిక్షణ శిష్య రక్షణ. దుష్టుడిని శిక్షించాలంటారు, మంచివాడిని కాపాడమని అంటారు మన గ్రంథాలు చెప్పాయి. కానీ నేనేమంటున్నాడు తెలుసా? నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనం రక్షించుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించాల్సినటువంటి మనము, నరకానికి వెళ్ళాల్సినటువంటి మనము, పాపం ద్వారా జీవిస్తూ ఉన్న మనము, నరకానికి వెళ్ళాల్సినటువంటి మనల్ని ప్రభు నిత్యత్వంలోనికి, నిత్య రాజ్యంలోనికి, యుగ యుగాలు ఆయనతో ఉండటానికి ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన చనిపోయే ముందు ఆయన ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఉంది, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమన్నాడో తెలుసా? నేనే మార్గము. నువ్వు స్వర్గానికి రావాలంటే ఆయన అంటున్నాడు, నేనే నీకు మార్గం. నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటే నేనే సత్యము అని అంటున్నాడు. ప్రపంచంలో ఉన్న జనాభా 850 కోట్ల మందిలో ఇంచుమించు 450 కోట్ల మంది, సగం కంటే పైనే యేసుక్రీస్తు ప్రభు అని నమ్ముకున్నారంటే, మనకంటే మేధావులు, తెలివి కలిగిన వారు, విద్యావంతులు, కవులు, శ్రేష్ఠులు, అనేకమైన రంగంలో గొప్పవారుగా ఉన్నటువంటి అందరూ కూడా ఆయన నమ్మారంటే ఆయనలో ఎంత సత్యం ఉంటే వారు నమ్మారో చూడండి ఒకసారి. ఎంత గొప్ప ఉంటే ఆయనలో, దేవునిలో ఎంత గొప్ప కార్యాలు చేశాడు ఆయన. ఆయన ఎంతగా మనిషిని పిలుస్తూ ఉన్నాడు. ఆయన మనిషితో మాట్లాడాలనుకుంటున్నాడే, మనిషితో సంభాషించాలని అనుకుంటున్నాడు కదా. మన శరీరం గుండె ఆగుకోకుండా కొట్టుకుంటుందండి. ప్రభు ప్రాణం పోసిన దగ్గర నుంచి ఇప్పుడు కూడా కొట్టుకోనగానే టక్ 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 స్టార్ట్ అయింది. ఇంట్లో బ్యాటరీ అన్న ఆగిపోయిద్దేమో. బ్యాటరీ ఆగిపోతే గడియారంలో ముళ్ళు ఆగిపోయిద్దేమో. రీఛార్జ్ నీకు టైం 4 రోజులు ఇస్తే రీఛార్జ్ ఆఫర్ అయిపోతే నీ ఫోన్ పనిచేయదండి. దీనిలో బ్యాటరీ వేసాం, 1% ఉంది, కొద్దిసేపు తర్వాత ఇది మరణించబోతుంది. మరలా బ్యాటరీ వేస్తేనే ఇది పనిచేస్తుంది. మరి నీలో బ్యాటరీ వేసాడే ప్రభు. నీ గుండె ఆగకోకుండా బ్యాటరీ వేసాడే ప్రభు. నీ రక్తం ఆగితే అసలు బ్రతుకుతామా? రక్తం సర్క్యులేషన్ ఆగితే రన్నింగ్ అనగానే రన్నింగ్ అవుతుంది. అది ఒక్కొక్క నర్వ్ సిస్టమ్, ఆలోచన ఒక్కటి మనకి ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో అందుకనే ఆ దేవుడు మన కోసం మరణించాడంట. ఆయన అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, నేనే జీవమును అని అన్నాడు. 33:3 ఉంది, మీరు నన్ను పిలిచినప్పుడు నేను వినేదను అని ఉంది. దేవునికి స్తోత్రం. ఈయన వినేవాడండి. నువ్వు పిలిస్తే, నువ్వు తలుచుకుంటే ఆయన వింటాడు. నువ్వు తలుచుకుంటే, ఆయన జ్ఞాపకం చేసుకుంటే నీ గురించి ఆలోచిస్తాడంట. నువ్వు ఈ రోజు రాలా, ఆయన నిన్ను ఈ రోజు పిలవాల. నిన్ను ఎప్పటి నుంచో పిలుస్తున్నాడు. నీకు ఆయన మీద ఎప్పటి నుంచో మనసు ఉంది. ఆయనకి ఆయన మాటలు వినాలని, ఆయన తెలుసుకోవాలని. ఎవరైనా ఎందుకు ఆయన గురించి ఆలోచన చేస్తున్నారు? ఏముంది ఈయనలో? ఇలాంటి నువ్వు చాలా తెలుసుకోవాలని నీకు ఆశ ఉంది, కానీ ఎప్పుడు నువ్వు దొరకలా. దేవునికి స్తోత్రం. కానీ రాత్రి దొరికావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈయన ఫేమస్? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గము, సత్యము, జీవము అనాలంటే ఏ వ్యక్తి కూడా చెప్పలేడు ఇంత ధైర్యంగా, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు అనగా స్వర్గములోనికి ఎవడూ రాలేడని ఎంత ధైర్యంగా ఎలా చెప్పగలిగాడు ఆయన? ఆయన చేసిన అద్భుతాలు. ఆయనలో పాపము లేదని నేను చెప్పాను మీకు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన చేసిన అద్భుతాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. ఈ బైబిల్ గ్రంథం ఎందుకు మనం చదువుతున్నామంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న తెల్ల పేజీల్లో నల్ల అక్షరాలు పరిశుద్ధాత్ముడు రాయించాడండి. దేవుడు మాటలు ఏమనుందో తెలుసా? బైబిల్లో ఏమనుంది? దేవుడు పటంలో లేడండి. దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1:1 మీ అందరికి తెలిసిందే. ఏమనుంది? ఆది యందు వాక్యముండును,
వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండను. ఏమైందో ఒకసారి నాతో కలిసి చెప్పండి. వాక్యమే దేవుడై ఉండను. వాక్యమే మరలా చెప్తాం. అమ్మగారు చెప్తారు, బుజ్జమ్మ గారు వెనకమాల. వాక్యం ఏమై ఉంది? దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము దేవుడండి. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు నివసించడానికి వచ్చాడంట ఆయన. కృపా సత్యం రెండు కలవండి. కృపేమో క్షమించమంటుంది, సత్యమేమో దండించమంటుంది. కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. మీకు తెలియని ఒక మర్మం చెప్పమంటారా? కృపా సత్యం పదాలు రెండు అసలు ఎక్కడ కలవు తెలుసా? కృప క్షమించమంటుంది, సత్యము శిక్షించమంటుంది. సత్యం ఏంటి? ధర్మశాస్త్రము. వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమంటాం ధర్మశాస్త్రము, అది సత్యము. లా, కాన్స్టిట్యూషన్. శిక్షించమంటుంది సత్యం. కృప ఏమంటుందో తెలుసా? నేను నిన్ను క్షమించాను, ఇంకెప్పటికీ పాపం చేయకండి. రైల్వే ట్రాక్ రెండు లైన్లు ఎప్పుడైనా కలుస్తాయా? బట్ ఇక్కడ కలిసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృప సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసించెను. కృప, ఆయన కృపై ఉన్నాడు. కృప సత్యము రెండు కలిసి ఆయన అయి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఆయన ఇంకా ఫేమస్? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఫేమస్? ఎందుకు బైబిల్లో ఉన్నాడు? ఏం చేశాడు? ఏంటయ్యా ఆయన గొప్పతనం అంటే, ఈ బైబిల్ గ్రంథం అంతా మీరు చూస్తే సువార్తలన్నీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మీరు చదివినట్లయితే అక్కడ గ్రంథంలో ఉంటది. ఇద్దరు గుడ్డివారికి చూపు పొందటం చూస్తాం మనం. దెయ్యం పట్టిన మోగవాడిని స్వస్థపరిచాడు ఆయన. చేప నోటిలో షేకేలు దొరకటం అండి. కానాను విందులో ద్రాక్ష రసం అయిపోతే నీళ్ళని ద్రాక్ష రసంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. చెవుడు నత్తివాడికి స్వస్థతనిచ్చాడండి. గుడ్డి వారికి చూపించాడు ఆయన. విస్తారమైన చేపలు పట్టేలాగా వల వేయమన్నప్పుడు పడ్డాయండి. 10 మంది కుష్ఠరోగులు ఒకేసారి స్వస్థత పొందడం చూస్తున్నాం మనం. దాసుని చెవి నరిగితే దాసుని చెవి రావటం చూస్తున్నాం. సమరయ స్త్రీ చేసినవన్నీ పాపాలన్నీ గుర్తు చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కపెర్నహూములో ప్రధాన కుమారునికి స్వస్థత చేశాడు ఆయన. గుడ్డి వారి చూపు పొందటం చూస్తున్నాం మనం. మృతుడైన లాజరు తిరిగి బ్రతకటం చూస్తున్నాం. చనిపోయిన వారిని కూడా లేపాడు. గుడ్డి వారికి కంటినిచ్చాడండి. కుష్ఠ రోగులను స్వస్థత పరిచాడండి. ఎలా సాధ్యం ఇది? డాక్టర్ భాషలో మాట్లాడితే పేషెంట్కి అర్థం కాదు. డాక్టర్ రోగికి ఉన్నటువంటి స్థాయికి దిగజారాలి. ఏం చేయాలి? అప్పుడు మాత్రమే పేషెంట్ రోగం యొక్క స్థితి ఏంటో మనకి అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు ఎంత డిజైన్ చేశాడు. కాలు మీద దుమ్ము పడితే మనకేమనిపించదు, అదే దుమ్ము కంటిలో పడితే చూడండి ఎంత డిజైన్, ఎంత పెయిన్. కొన్నిటికి పెయిన్ పెట్టాడు, నొప్పి, కొన్నిటికి బాధను పెట్టాడు, కొన్నిటికి ఏమీ తెలియదు. దుమ్ము పడితే ఇక్కడ అంత ఇసుక పోస్తే ఏం కాదు, కొంచెం ఇసుక కానీ డస్ట్ కానీ కంటిలో పడితే కన్ను మనం తట్టుకోలేదు, మన బాడీ. నేను ఇంక ముగించి వేస్తున్నాను నా మాటలు, సమయం అయిపోయింది. ఈయన ఎందుకు ఇంత ఫేమస్? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రేమమయుడుగా ప్రేమ చూపించేవాడుగా మన ముందుకు వచ్చి ఆయన ప్రేమను ప్రకటించాడండి. చాలా మంది అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఇది పలానోళ్ళ దేవుడు అంట కదా, మన దేవుడు కాదంట కదా, మనకి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, మనకి చాలా మంది దేవతలు ఉన్నారు కదా, మనకు ఉన్నారు కదా, ఎందుకు వీళ్ళు అని అనుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పనా, చాలా మంది ఉంటేనే ప్రాబ్లం. ఎందుకు? పవర్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అందరు ముఖ్యమంత్రులు ఉన్నారనుకోండి, పాలన సరిగ్గా సాగిద్దా? ఇతను ఒక ఆర్డర్ పాస్ చేస్తే ఇంకొక ఆర్డర్ అతను ఇస్తాడు, ఇంకొక ఆర్డర్, లాండ్ ఆర్డర్ ఏమైంది? మిస్ అయిపోతాము. దేవుడు ఒక్కడే. అక్కడ ఇక్కడ ఎక్కడ వెతకాల్సిన పని లేదు. ఆయన మన హృదయంలో ఆత్మను పెట్టాడు. ఇది దేవుడిచ్చిన ఆత్మ. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, అందుకే దేవుడి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన బిడ్డవి. నీ కుటుంబాన్ని, నిన్ను ఆయన ఎప్పుడో ఈ భూమి పడక ముందే నువ్వెవరో ఆయనకు తెలుసు. మనం ఎవరో ఎప్పుడో చూశాడంట.
మన ఎంట్రుకలు లెక్క వేయబడ్డాయి అంట. అంటే గొప్ప దేవుడు, అలాంటి గొప్ప దేవుడు ఈ అద్భుతాలు చేశాడండి. చెవుడు వారికి, అలాగే దెయ్యం పట్టిన వారికి ఆయన దగ్గరకు వస్తే బాగవ్వకోకుండా ఎవరూ వెళ్ళలేదండి. ఆయన చెప్పాడు. ఆయన రాకముందే ప్రవక్తలు ప్రవచించారు, కన్య అయిన మరియకు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా పుడతాడని, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉంటుందని, ఆయన మనందరి పాపముల కోసం మరణిస్తాడని, ఆయన మరణించడం కోసమే వచ్చాడు. చాలా మంది అంటారు, దేవుడైతే ఎందుకు అయ్యా చనిపోవడం, దేవుడైతే ఎందుకు చనిపోవడం, చనిపోకూడదు కదా. ఇది మనందరికి తెలిసిన నీకైతే దేవుడి నీకేంటో తెలుసా, చనిపోవటం కోసమే వచ్చాడు ఆయన. కొన్ని మనం జాతరలప్పుడు మన వాళ్ళు చిన్నప్పుడు మేము పూజలు చేసాం కాబట్టి చెప్తున్నాను. కొన్ని బలిస్తూ ఉంటాం. మనం బలి అర్థం ఏంటి, పాపమో దోషమో పోవాలనే కదా బలి ఇచ్చేది, అవునా కదా? బలి ఉద్దేశం అదే కదా. కానీ ఈ బలి, ఈ రక్తము మన పాపాలను కడగదు. పరిశుద్ధమైన రక్తం మాత్రమే మన యొక్క పాపాలను కడుగుతుంది. హల్లెలూయా. ఆ పాపమే మన వేదాల్లో రాయబడినట్టు సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్యన పుణ్యదాన బలియాగం. సర్వ పాప పరిహారార్థం అంటే సర్వ మానవాళి పాపము, రక్త ప్రోక్షణం అవశ్యం. అందరూ పాపాలు పోవాలంటే రక్త ప్రోక్షణ, రక్తం చిందించబడాలి. తద్రక్తం పరమాత్యేనా, ఆ రక్తం పరమాత్ముడిదై పుణ్యదాన బలియాగం అయి ఉండాలి. పుణ్యాన్ని తెచ్చేదిగా ఉండాలి, దానం చేసేదిగా ఉండాలి. ఆ పుణ్యాత్ముడు ఎవడు? ఆ పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. ఆ పరిశుద్ధుడు ఎవరు అనేది ఎక్కడా లేదు, కానీ బైబిల్లో ఉంది. ఆయన నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడండి, ఆయనలో పాపము లేదు. మాటలో, చూపులో, తలంపులో, ఆలోచనలు, క్రియల్లో ఎక్కడ కూడా ఇంత పర్సెంట్ కూడా తెలియదు. అందుకే దేవుణ్ణి అందరూ యేసు ప్రభు అయిపోతున్నారని తట్టుకోలేకపోతున్నారు కొంతమంది సహోదరులు. వారిని కూడా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. వారిని మనం దీవిద్దాం. వారి కుటుంబాలతో సంతోషంగా ఉండాలి. వారిని ప్రభు తెలుసుకోవటానికే ఇవన్నీ శ్రమలు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఏదో క్రైస్తవులు శిక్షిస్తున్నాము, భయపెడుతున్నాము అని అనుకుంటున్నారు, కానీ దేవుడు కృప విస్తారంగా ఉంది. అట్టి బిడ్డలు కూడా ప్రభు మార్చును గాక. అట్టి బిడ్డలు కూడా ప్రభువులోనికి వచ్చును గాక. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టబాక. మీరు నన్ను పిలిచినప్పుడు నేను వినేదను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఈ ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కానే కాదు. అక్కడ ఇక్కడ ఎక్కడ నువ్వు వెతకాల్సిన పని లేదు. ఆయన ఎలాంటి అద్భుతాలు అయితే చేశాడు. నీ గొప్ప కార్యాలు చేసి ఆయన జీవించిన విధానం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నశించక నిత్య జీవం పొందుతాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకుంటే చాలు. నువ్వు లక్కీ ఫెలో, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నువ్వు నరకంలో ఉండవు, ఇంకా ఎక్కడ ఉంటావు తెలుసా? పరలోకానికి, స్వర్గానికి నువ్వు ఎలిజిబిలిటీ. మన పితరులకు లేదు, తెలియక చనిపోయారు వాళ్ళందరూ. కానీ ఈ సమయంలో నువ్వు ఈ రోజు ఉన్నావంటే, ఈ తరంలో ఉన్నావంటే ఈ వాక్యం నీకు అందించబడుతుంది. కొన్ని 50 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వెనకబుంటున్నట్టయితే ఈ మాటలు, ఈ ప్రభు నీకు పరిచయం అయ్యేవాడే కాదు. కృపకాలంలో ఉన్నాం. నీకు ఏ వాక్యం కావాలో ఇస్తున్నాడు, ఏ మాట కావాలో ఇస్తున్నాడు, ఎక్కడికి నడిపించాలో తీసుకొస్తున్నాడు, నిన్ను ఎలా బలపరచాలో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడేటప్పుడు ఆయన చెవికి లోబడు. నీ హృదయంలో చోటిస్తావా? ప్రకటనలో ఉంది, 3వ అధ్యాయంలో ఉంది, హృదయం అనే తలుపు యొద్ద ఆయన తట్టుచున్నాడు. ఎవడైనా నువ్వు నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను వానితో కలిసి పూజించేదను, భోజనం చేస్తాను అంటున్నాడు. అంటే దేవుడు మనతో బంధుత్వం కలుపుకోవాలనుకుంటున్నాడండి. మిగతా వాళ్ళైతే నువ్వు రారా, మంచి కార్యాలు చేయి, నా దగ్గరికి రావాలంటే మంచి కార్యాలు చేయి అని అంటున్నాడు. ఈయన అంటున్నాడు, నువ్వు మంచి చేయకపోయినా పర్వాలా, చెడిపోయావా, నో డోంట్ వర్రీ, పాడైపోయావా, అయినా పర్వాలా, ఇప్పుడు దాకా నీ జీవితం వేస్ట్ అయిపోయిందా, రోగాలతో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నావా, దిగుల్లో ఉన్నావా, బిడ్డలు కోల్పోయి ఉన్నావా, ఇంకా నిరాశ్రయులుగా ఉన్నారా, అయినా పర్వాలేదు, నేనున్నా నీకు, నువ్వు అక్కడికి రాలేవు కనుక నేనే ఇక్కడికి వస్తున్నానని ఆయనే వచ్చాడు. పడవన పంపల, విమానం పంపల, మీరు రండని ఆయనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో చోటిస్తావా అని అడుగుతున్నాడు.
నీ గుండు కొట్టుకుంటుందంటే ఆయన కృప. మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప. ఆయన మనకిచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నటువంటి మనం ఎంత ధన్యులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనం పిలుద్దామా? ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి. ఒకసారి అందరం కళ్ళు మూసుకుందాం. ఇప్పుడు దాకా విన్నటువంటి వాక్యమును బట్టి కళ్ళు మూసుకోండి. ఒకసారి అందరూ కూడా. దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. మనం నశించకూడదని, మనము చీకటిలోనికి వెళ్ళకూడదని, మనం బలహీనలం అవ్వకూడదని, మనం రోగంతో ఉండకూడదని దేవుడు ఈ రాత్రి మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. మనం ఇంకను పాపులమై ఉండగా, బలహీనమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించాడు. ఈ రోజుల్లో అపవాది అనే సాతాను వాడు మనుషులను బిజీ చేసేస్తున్నాడు. వాక్యం మనకు చెవి ఇవ్వటం లేదు, హృదయంలో ఉండనివ్వట్లేదు. వాక్యం విన్న వాక్యం మర్చిపోయేలాగా చేస్తున్నాడు సాతానుడు. వాడిని దెయ్యము, వాడు ఎన్న మాటలను తీసుకొని వెళుతున్నాడు. ఈ రాత్రి వాడిని యేసు నామములో బంధిస్తున్నాం. దేవాన్ని కృప చూపించండి. ఒక్కసారి మనందరం ఆలోచిద్దాం. రేపు మరణిస్తే మనం ఎక్కడ ఉంటాం? అయ్యా, నేను ఎందుకు వచ్చానో, నేను ఎందుకు పుట్టానో, అయ్యా నేను చనిపోతే నేను ఎక్కడికి వెళతానో ఈ రాత్రి మీరు మాట్లాడారయ్యా. నరకానికి వెళితే ఇంకా రావటానికి లేదు. వేడి, అరుపులు, శ్రమలు, కష్టాలు, ఆహారం ఉండదు, గాలి ఉండదు నరకములో. అక్కడికి వెళితే ఇంకా రావటానికే లేదు. దేవుడి రాత్రి అంటున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదంటే ఒక చిన్న మాట అంటావా? యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా, నేను పాపిని ప్రభువా. ఈరోజు నన్ను చెప్పండి, నాతో కలిసి ప్రేరేపణ వస్తే నా హృదయంలోనికి రా ప్రభువా, నాలో ఉండు ప్రభువా. నీవు దేవుడు అని నేను నమ్ముచున్నానయ్యా. ఈ రోజు నుంచి నా హృదయంలో నీకు స్థలం ఇస్తున్నానయ్యా. నీ దేవుడు అని నమ్ముచున్నానయ్యా. నా జీవితాన్ని మార్చు ప్రభువా. నీ ప్రేమ నా ఎడలు చూపించారయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా మీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. సమస్తం మీరు మాతో ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఎంతమంది బిడ్డలైతే నాయనా మీ యొక్క నామస్మరణ చేసి నాయన మీతో మాట్లాడారు ప్రభు. నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని బలపరచండి. ఇర్మియా గ్రంథంలో చెప్పినట్టు మీరు నన్ను పిలిచినప్పుడు నేను వింటానని అన్నాడు. అమ్మ, మీకు బాధలున్నా, కష్టాలున్నా, దిగులున్నా, చింత ఉన్నా, పాపములో ఉన్నా ఈయనతో మాట్లాడండి. నేను క్షమించండి ప్రభు అంటే ఆయన వింటాడు, అద్భుతం చేస్తాడు నీ ఎడల. దేవా నన్ను క్షమించమని అడుగుదామా? దేవా నన్ను క్షమించని అడిగితే ఆయన అద్భుతం చేస్తాడు. క్షమించేవాడు అయి ఉన్నాడు. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా వాక్యం ద్వారా మీరు మాట్లాడారు, బిడ్డలను కదిలించారు ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను చూపించారయ్యా. మీరు పరిశుద్ధులని మాకు తెలియచేశారయ్యా. ఈ పాపి కోసం నాయన పరిశుద్ధుడైనటువంటి ప్రభువా మీరు ప్రాణం పెట్టారా ప్రభువా. నాయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా అతిక్రమను క్షమించమని నాయన. ఇప్పుడు డిసెంబర్ మాసములో ఉండగా ప్రభువా అయ్యా, జనవరి నుంచి ఇప్పటి వరకు నాయన రెక్కల చాటున నాయన 11 మాసాలు కాపాడినైనా 12వ మాసములో నాయన ఈ రీతిగా నాయన ఇప్పటికి సజీవులుగా చేసినందుకు మీకు వందనాలు చెల్లించు. సమస్త మహిమ మీకు చెల్లిస్తూ బిడల వాక్యము నాయన హృదయంలో భద్రపరచండి నాయన. నీలో వర్ధిల్లటానికి సహాయం చేయండి. సమస్త మహిమ మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనములు. మరి ఈ సమయంలో